భవానీ ప్రాంగణంలో అమ్మభవాని టెంపుల్ దగ్గర పోచమ్మ పండుగ సందర్భంగా బోనాలు ఉన్నాయి కాబట్టి బోనాల సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, నేను నా కూతురు మహతి బోనాల సందర్భంగా దేవిని దర్శించుకొని అందరూ క్షేమంగా సుభిక్షంగా రైతులు, విద్యార్థులు, నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండాలని, వారందరికీ కూడా మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, వర్షాలు సకాలంలో పడాలని, ఇక్కడ ఉన్న అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు పోచమ్మ తల్లి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రోజు ఇక్కడికి అంబాభవాని టెంపుల్ కి బోనాల సందర్భంగా రావడం జరిగింది. ఈ బోనాల పండుగని ఇక్కడ ఉన్న వాళ్ళందరితో జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉండాలని, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని, సంతోషంగా ఉండాలి. అంటే మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ఒక ప్రతీక. ఈ పండగ రోజు ఆడవాళ్ళందరూ కూడా కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో బోనాలను అమ్మవారికి సమర్పించి వారి కుటుంబం మరియు మనం అందరం మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటారు. ఇలాంటి పండగలు మనం ఇట్లా పెద్ద ఎత్తున జరిపితే మన ముందు తరాలకు కూడా చాలా మన సాంప్రదాయాన్ని పరిచయం చేసిన వాళ్ళు అవుతాం. సో మన హిందూ సాంప్రదాయంలో అనేకమైన పండగలు ఉన్నాయి. అవన్నిటిని కూడా పెద్ద ఎత్తున జరిపి ఇట్లా అందరం కలిసికట్టుగా జరుపుకుంటే ముందు తరాలకు కూడా మనం మన కల్చర్, వాల్యూస్, ఎథిక్స్ అవన్నీ పరిచయం చేసిన వారు అవుతాము. కనుక ఖచ్చితంగా ఈరోజు అమ్మవారికి వర్షాలు కూడా ఎక్కువ పడతలేవు కాబట్టి వర్షాలు ఎక్కువగా పడి రైతన్నలకు కూడా కష్టం లేకుండా వాళ్ళు కూడా మంచిగా పంటలు పండించి మనం అందరం మంచిగా ఉండి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. పాలమూరు పట్టణ ప్రజలందరికీ కూడా భవసార్ క్షత్రియ సమాజం తరఫున 136వ ఆషాఢ బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు. ఈ అంబాభవాని దేవాలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఆషాఢ బోనాల ఉత్సవాలు నిర్వహిస్తాము. ఈ కార్యక్రమానికి పాలమూరే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి మా భవసార్ బంధువులందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ భోజనాలన్నీ కూడా చేసుకొని ప్రశాంతంగా అమ్మవారి కృపకు ప్రాప్తులవుతారు. ఇక ఒక 10 సంవత్సరాల నిరంకుశ రాక్షస స్వార్థపరితమైన పాలనకు అంతం కలిగించి ఆ అమ్మవారు మాకు శక్తిని ప్రసాదించి ఈ ఎమ్మెల్యే గారి ప్రోద్బలం, సురేందర్ అన్న గారి ఔదార్యం కలగలిపి 10 సంవత్సరాల నుంచి నిర్మాణానికి నోచుకొని ఆంజనేయ స్వామి దేవాలయం పరిపూర్ణంగా పూర్తి చేయడం జరిగింది. దీనికి గాను మా ఎన్పి వెంకటేశ్వరకు, మా ఎమ్మెల్యే గారికి, మా సురేందర్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ